50-60 మంది కూర్చుని ఒక గంటన్నర పాటు చెప్పుకుంటేనే బ్రూనోకి మనం సరైన నివాళులు అర్పించినట్టు. ఏదో ఒక పేపరో కరపత్రమో ఆవిష్కరించి ఫోటో దిగి బ్రూనో అని 4 కొవ్వొత్తులతో కాదు అని సార్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక ఇల్లు నిర్మించాలంటే నిట్టాడు అని మధ్యలో ఒక పెద్ద గుంజ తవ్వి ఒక గుంజ ఫస్ట్ పైకి లేపిన తర్వాతనే అన్ని దిక్కులో గడ్డి కమ్మలేస్తాం. నిజమా కాదా? 2 వేసిన తర్వాత దీని మీద ఒక అడ్డపట్టేసి ఇల్లు అవుతుంది. 4 ఎత్తే పందిరి అవుతుంది, గదులు కూడా వేసుకోవచ్చు. కాబట్టి నాకు ఇక్కడ నుంచి పాండు కలిసినప్పుడు ఒక బలం వచ్చింది, గుండ్లపల్లి నాగరాజు కలిసినప్పుడు మరికొంత బలం వచ్చింది. అలాగే రాజు చిట్యాల అన్న మేమైతే ఒక ఊరిలో సెజ్జు అని నెల్లూరు జిల్లా సెజ్జు పేరుతో అక్కడ ప్రజల జీవితాన్ని చిన్నాభిన్నం చేసినప్పుడు 12 సంవత్సరాల క్రితం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి ఫ్యాక్ట్ ఫైండింగ్ అనే ఒక ప్రోగ్రాం జరిగింది. లోచన ఆలోచన అనే వేదిక ద్వారా అక్కడ అన్న నేను కలిసి ఒకే బస్సులో ప్రయాణం చేసి వెళ్ళాల్సి వచ్చింది. నెల్లూరులో దిగి ఆ ఊరికి వెళ్ళిన తర్వాత అన్న ఒక టీం, నేను ఒక టీము, మొత్తం అక్కడ ఏం జరిగిందో ఎలా జరిగిందో మొత్తం ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి 12 ఏళ్ల క్రితము రిపోర్ట్ ప్రజెంటేషన్ దగ్గర నేను ఏ కోణంలో ఆలోచించానో అన్న అంతకంటే డిఫరెంట్గా ఆలోచించి ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఓ ఈ అన్నది మనం కాపీ కొట్టినామా, మనది అన్న కాపీ కొట్టిండా, ఒకేసారి వేరువేరు చోట్ల ఒకే రకంగా ఎట్లా ఆలోచించడం అని ఆశ్చర్యపోయినాం. అన్న మంచి గాయకుడుగా, అలాగే నాటక రంగంలో భిన్నమైన పాత్రలు వేస్తూ ధారాళంగా పాటలు పాడుతూ పరిచయం. అలా మొదటిసారి ఒక 5 మందిని తీసుకొని ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు అన్న వాళ్ళ ఇంట్లో షెల్టర్ ఇచ్చి అక్క వాళ్ళు భోజనం పెట్టారు. ఫస్ట్ కండిషన్, నువ్వు మా యేసు ప్రభు గురించి ఏమన్నా మెడలు బట్టి బయటికి ఇంటేస్తా అని. ఇంటి నిండి అన్ని పోస్టర్లు, వాక్యాలు. ఈ అన్నదో పెద్ద లైబ్రరీలో రామాయణం, భారతాలు అన్నీ ఉన్నాయి. అన్న అప్పటికి నాస్తికుడు అని చెప్పలేను కానీ అంబేద్కర్ ఇష్టం. ఆ తర్వాత 2వ ప్రయాణం, 3వ ప్రయాణం అన్నను నేను ప్రభావితం చేశానని చెప్పను కానీ అన్న పుస్తకాలు చదవడము, సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండటం వల్ల అన్న రోజు సడన్గా తమ్ముడు నేను బౌద్ధం స్వీకరించేస్తున్నాను అని చెప్పేశాడు. ఓకేనా మిత్రులారా, అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్. జై ఇన్సాన్. మనిషి వర్ధిల్లాలి, కులమతాలు నశించాలి, అజ్ఞానం నశించాలి, విజ్ఞానం వర్ధిల్లాలి. మాకొద్దు కులాలు మతాలు, స్వర్గాలు నరకాలు, దేవుళ్ళు దయ్యాలు, నమ్మొద్దు మంత్రాలని తంత్రాలని, నిర్మూలిద్దాం మూఢ విశ్వాసాలని. జై ఇన్సాన్. నల్గొండ జిల్లా వాసులకు, ఎక్కడో చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి, దూరం నుంచి వచ్చిన మన MNS సభ్యులకి, తర్వాత ఫాలోవర్స్కి మా మనలో ఉన్న మూఢనమ్మకాల నిర్మూలనపై ఒక సంఘంగా ఏర్పడి ఒక బలాన్ని పుంజుకొని ముందుకు సాగడానికి ఇక్కడికి అందరము వచ్చి మన భావాలను పంచుకుంటూ సార్ గారి ప్రసంగాన్ని విని ఇంకా తెలుసుకునేటివి మనందరిలో ఏవైతే ఉన్నాయో, చిన్నప్పటి నుంచి కుంభమేళా అంటారు, అక్కడ చనిపోయారు అంటే అబ్బా వాళ్ళు డైరెక్ట్ వైకుంఠానికి వెళ్తారు, వెళ్ళిపోతారు. వైకుంఠం వెళ్ళడానికి చనిపోవడం ఎందుకు అని 2 మాటలు అనబోయే పరిస్థితులు కూడా లేవు అక్కడ. అంటే అంత పిచ్చిలో ఉన్నారు టీచర్సే. సో వాళ్ళ పిల్లలకి చెప్పేది కూడా అలానే ఉంది. ఇవే ఆచారాలు, ఇవే వ్యవహారాలు మీరు కూడా పాటించాలి, ఇవే పండుగలు చేయాలి, ఇలానే చేయాలి అని స్కూళ్ళల్లో కూడా అవే రన్ చేస్తూ ఉన్నారు, అవే బోధిస్తూ ఉన్నారు. పిల్లల్లో చైతన్యం రావాలి అంటారు, మత బోధనే చేస్తున్నారు. ఈ పెళ్ళిళ్ళు అనేవి చాలా ఖర్చుతో కూడుకున్నాయి. అలాంటప్పుడు చాలా టెంప్ట్ చేస్తూ ఉంటారు. చుట్టూ ఉన్న సమాజము ఇలానే చేయాలి అని డిమాండ్ చేస్తుంది. సో అందువల్ల అప్పుడు ఖర్చుల పాలు చేస్తూ ఉంటారు. అప్పుడు స్టాండర్డ్గా ఉండి ఒక నిర్ణయం తీసుకున్న వాళ్ళే సక్సెస్ అవుతూ ఉంటారు. సో ఇవన్నీ గమనించి మనం ముందుకు వెళ్ళాలి. మూఢనమ్మకాలు నిర్మూలన కోసం ఎక్కడ జరిగిన కార్యక్రమాలు మీ వంతు సాయం చేస్తూ మీరు ముందుకు వస్తూ, సాయం మీన్స్ మీరు అక్కడ
మీ ప్రజెంటేషన్ ఉండాలనేది మేము కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చి సక్సెస్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ జై భీమ్, జై కిసాన్. గౌరవనీయులు పెద్దలు దేవరాజు మహారాజు గారు, హార్టీ వెల్కమ్ సార్. నరేష్ అన్న, నేను ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నా. మాది నాగార్జున సాగర్ యాక్చువల్గా. అయితే వృత్తిరీత్యా ఇక్కడికి వచ్చేసి నేను ఇక్కడ సెటిల్ అయిపోయి ఇక ఇక్కడే స్థిరపడిపోయాను. అంటే ఇల్లు కూడా కట్టుకున్నానంటే ఇక్కడ స్థిర నివాసం ఉండాలనేటువంటి ఉద్దేశము. హైదరాబాద్లో కూడా నేను సర్వీస్ చేశాను. నిమ్న వర్గాల్లో నిమ్న జాతుల్లో పుట్టినటువంటి ప్రతి ఒక్కరి పరిస్థితి ఇట్టనే ఉంటుంది. ఎందుకంటే చదువుకోవటానికి స్ట్రగుల్ చేయాలి, సమాజంలో నిలబడటానికి స్ట్రగుల్ చేయాలి, ఉద్యోగం వస్తే దాన్ని కాపాడుకోవటానికి స్ట్రగుల్ చేయాలి. ఉద్యోగాల్లో పరిస్థితి కొంతమంది ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ కొంతమంది బీసీలు కానీ మంచిగా టచ్ చేసుకొని మంచి బట్టలు వేసుకుంటేనే ఓరవలేని అధికారులు ఉంటారు అగ్రకులాల్లో అగ్రవర్ణాలలో. అటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. దేశంలో శూద్రుడుగా పుట్టడమే వాడి జీవితం, పుట్టిన కాంచి చచ్చేటువంటిది ఒక పోరాట జీవితం. మేము దాదాపుగా బ్రిటిష్ వాళ్ళ హయాంలోనే మా ముత్తాత గారే క్రైస్తవం తీసుకున్నారు. అంటే కట్టర్ క్రైస్తవులు అన్నమాట మేము. ఇక నేను పుట్టినప్పుడు మా అమ్మ మా యేసుక్రీస్తుకి మాట ఇచ్చేసిందంట, ఈ బిడ్డని నీకే అప్పచేస్తే నీ సేవకి ఇచ్చేస్తున్నాను. మా అమ్మ ఇప్పుడు అదే బాధపడుతుంది, నేను చేసిన వాగ్దానం ఏంది, వీడేంది ఇట్లా తయారైంది. ఇప్పుడు బైబిల్లోనే రాజద్రోహ నేరం కింద క్రీస్తుని చంపబడితే ఆయనే దిక్కులేని సాగు చస్తే పాపం, వీళ్ళందరి పాపాలు ఎట్లా పోతాయి? నాకు ఈ లాజిక్ అర్థం కాలేదు, ఎవరైనా చెప్పండి అనేసి రాజు, మంచి స్పీకర్ రాజు బ్రదర్కి మంచి విజ్ఞానం ఉంది బైబిల్ మీద. ఎందుకంటే అందరూ ఒక బైబిల్ చదివారేమో, నేను 5-6 రకాల బైబిల్ చదివాను. మీకు ఎంతమందికి క్రైస్తవులు ఉన్నారో తెలియదు. బైబిల్ 3 రకాల బైబిల్ ఉంది: లూథరన్ బైబిల్, క్యాథలిక్ బైబిల్, ఆర్థోడాక్స్ బైబిల్. నేను 3 బైబిల్ చదివాను. అది కాకుండా అధ్యయన బైబిల్ చదివి దాని యొక్క చారిత్రక వాస్తవాలు ఉంటాయి, అవి చదివాను. సో ఎంత చదివినా కానీ ఒక స్ట్రగుల్ వచ్చి మీతో పనిచేస్తాం. ఈ యొక్క సంఘాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క మూఢనమ్మకాలు అనేటువంటి రుగ్మతల్ని మనం నిర్మూలించడానికి అందరం పోరాడదాం. ఇక రాజగృహ అనేది ఎప్పుడు దీనికి కేంద్రంగా ఉంటుంది. మీరు ఏ రోజైనా కానీ ఇక్కడ రాజన్న ఉన్నాడు అని మీరు రావచ్చు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై ఇన్సాన్. ప్రతిరోజు సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటాను నేను, ఎవరికి భయపడలేదు. మీరు చంపుతారా, చంపేసిన 70 సంవత్సరాలు ఇక నేను ఒకటే అంట. వాళ్ళు నాకు బాగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు నా మీద దాడులు చేస్తున్నారు, ఇది చేస్తూ ఉంటారు. మీరు ఆర్గ్యుమెంట్ చేస్తారా, డిస్కషన్ చేస్తారా? డిస్కషన్ చేద్దామంటే మాట్లాడతాను ఎంతసేపు అయితే. మీరు వినిపించండి, నేను వినిపిస్తానని స్టార్ట్ చేస్తాను. అయితే మనం ఎప్పుడు కూడా నేను రీసెంట్గా ఉండే తీసుకుంటాను. రీసెంట్గా నేను కుంభమేళా జరిగింది. కుంభమేళకు 2-3 పోయి వచ్చారు. ఆహా అట్లా ఉంది సార్, ఇట్లా ఉంది సార్, ఇది సాధువులు ఉన్నారు సార్, మేము వాళ్ళ ముందుకు వచ్చినాం సార్ అని చెప్పారు. చెప్పిన తర్వాత మరి 79 మంది చచ్చిపోయారు కదా అని. అరే ఏం సార్ స్వర్గానికి పోయినాను అంటే, నీ పక్కన నీ భార్యో నీ పిల్లగాడో నువ్వు ఎవరన్నా చచ్చిపోతే ఇదే మాట చెప్తావా అని అన్న. ఒక్కసారి బరస్ట్ అయ్యి, అదేందా మరి నీ పక్కన ఉన్నోళ్ళు నీ ఎవరినైనా తీసుకొని పోయినావు అనుకో, వాడు చచ్చిపోయాగానే స్వర్గానికి పోయారని అనే అంటావా, వేరే వాళ్ళని అంటావా అని అనగానే అందరు స్టన్ అయిపోయారు. చూడండి విచిత్రమైన, అందరు స్టన్ అయిపోయారు. నిజాన్ని చెప్తే ఎంత ఇదిగా ఉంటుందో అంత ఇబ్బందిగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఈ మధ్యకాలం ఏదో కుర్చీ గదిలు ఇచ్చిండట, అది దాన్ని కూడా ఎంత మర్యాద ఇచ్చిండ్రని ఆ ట్రంప్ అని ఆయన ఈ కుర్చీ ఇట్లా జరిపిండట. మనం అక్కడ ఇరుకుంటే జరిపిండొచ్చు, ఇరుకుంటే దాన్ని పెద్ద ఇష్యూ చేయబడి. ఏమయ్యా, ఒక చిన్న దేశం మెక్సికో, సాండూరస్, మెక్సికో వాళ్ళు 40 లక్షల మంది ఉన్నారు అమెరికాలో. సాండూరస్ దేశం వాళ్ళు 7.5 లక్షల మంది ఉన్నారు. మన వాళ్ళు ఒక 7,25,000 మంది ఉన్నారు. ఇల్లీగల్గా ఉంది. మన వాళ్ళకి బేడీలు వేసి విమానాలు దించుతారు. వాళ్ళు 2 దేశాలు ఏమన్నాయో తెలుసా ట్రంప్ని, అసలు మీ విమానాలే దిగనేయమని అన్నారు.
ట్రంప్ మొత్తం పరువైపోయింది. అప్పుడు మేము బేడీలు ఏమని వాళ్ళనేమో మంచిగా పంపిస్తుండ్రు, మీ విశ్వగురు పని ఏమైందా అని అడిగిన. ఇట్లనే అడుగుతాను నేను, అడగగానే వాళ్ళకి కోపం వస్తుంది. తీసుకొస్తారు దాదాపు 500 మంది 1000 మంది వస్తారు ఉదయం సాయంత్రం. ప్రతిరోజు ఇట్లనే జరుగుతూనే ఉంది. నాకు ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది, ఇలాగ జరుగుతుంటుంది ప్రతిరోజు. నేను ఇది అది అని కాదు, ఒక జ్యోతిష్యం అనేది వస్తుంది. ఓ అట్లా చేసారు సార్ అంటే, ఏందా జ్యోతిష్యం అనేది పెద్ద మరి అక్కడ నోబెల్ బహుమతి పొందొచ్చు కదా, జ్యోతిష్యం ప్రూవ్ చేసి నోబెల్ బహుమతి పొందొచ్చు కదా. మాట లేదు ముచ్చట్లేదు. అందుకని మీకు ఎంబీబీఎస్ ఉంటే అన్ని దేశాల్లో ఎంబీబీఎస్ ఉంటుంది. మౌని ఇదేంటిది మౌని అమావాస్య, మౌని అమావాస్య అని మీరు అందరు పోయి అలా మునుగుతారు. మరి ప్రపంచాన్ని మొత్తానికి ఉండాలి కదా 195 దేశాలకి. 270 కోట్ల మంది వాళ్ళు ఉన్నారు, 150 మంది ముస్లిమ్స్ ఉన్నారు, 100 కోట్ల మంది మనం ఉన్నాం, 100 కోట్ల మంది మానవవాదులు. మరి 270 కోట్ల మంది ప్రజలుంటే వీళ్ళేమో 5 సార్లు పూజ చేస్తారు, ఎవరు ముస్లిమ్స్. మరి 5 సార్లు పూజ చేస్తే 1 కోటి జనాభా ఉన్నారు ఇజ్రాయలీస్, 40 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు కొట్టిన కొట్టుడికి 47,000 మంది వచ్చిరా. ఓ మరి వీళ్ళ దేవుడు ఎవరు? 5 సార్లు పూజ చేస్తే ఈ దేవుడు గట్టిగా ఉండాలి కదా. వాళ్ళు తక్కువ పూజ చేసి వీళ్ళు ఎక్కువ పూజ చేస్తారు. 5 సార్లు చేయటం అంటే ఏంది నమాజు? అందుకని మరి ఎందుకు ఓడిపోతారా వీళ్ళు? 47,000 మంది చచ్చిపోయారు, వాళ్ళు 1,200 మంది 1,500 మంది చచ్చిపోయారు. దీంట్లో ఏమర్థం ఉందో మీరే జాగ్రత్తగా చూసుకోండి, నేనైతే చెప్పనాయా. ఇంకొకటి, మనకు అసలు మైసమ్మ మారమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే 33 కోట్ల మంది ఉన్నారు. ఆ చైనా మీదకు అమెరికా మీదకు యుద్ధాన్ని పోతే గెలుస్తామా? దేవతలు ఎక్కువ కదా మనకి దేవతలు ఎక్కువ, చాలా మంది దేవతలు. సావిత్రిబాయి పూజ అయినా మొట్టమొదలు మన ఆడవాళ్ళకి చదువు చెప్తే పేడ వేసారు, పేద వేసారు, విపరీతమైన ఇబ్బంది పెట్టారు 150 సంవత్సరాల క్రితం. చెప్పిన తర్వాత చదువుకున్నాం మేము. అంతేగాని సరస్వతి ఏమన్నా చదివినట్టు నీకున్నాదే? అసలు ఆ దేవుళ్ళ పుట్టుకల గురించి ఎప్పుడైనా చూస్తుర్రా మీరు? ఎంత దారుణంగా ఉంటాయో తెలుసానే మీకు? ఇట్లా నేను అడుగుతుంటా. వాళ్ళు మొదటి రోజు నా మీద దాడి చేయడానికి ప్రయత్నించి తర్వాత వామ్మో ఇది ఎంతో దక్కుకోలేములే, ఈయన చెప్పే దాంట్లో కూడా కొంత కరెక్ట్ ఉందని చాలా మంది ఇదవుతారు. అయితే మొదట చెప్పేటప్పుడు వాళ్ళకి విపరీతమైన ద్వేషం వస్తుంది. ఆ ద్వేషాన్ని నేను జాగ్రత్తగా డీల్ చేస్తున్నాను అనమాట. ఒకదాని ఒకటి ఇవన్నీ కూడా. తర్వాత మీరు ఒక మాట చెప్పారు, ఆ పాప ఇంతవరకు ఫంక్షన్ చేయలేదు. మీరు ఫంక్షన్ చేయలేదంటే నేను ఏమంటానంటే, సావిత్రిబాయి పూలే, అంబేద్కరు, ఈ డేట్లన్నీ ఉన్నాయి కదా, ఇవాళ మనకు ఒకటి ఉంది. ఇటువంటి డేట్లలో మీరు ఏదైనా పెట్టుకోండి, వాళ్ళని గురించి నలుగురికి తెలుస్తుంది. అందుకని మనకు పండగలు లేవని మీరు అనుకోవద్దు, వచ్చిన ఉన్నాయి మన వాళ్ళు. అందుకని అంబేద్కర్ కావచ్చు, సావిత్రిబాయి పూలే కావచ్చు, పెరియార్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు చాలా నారాయణమూర్తి కావచ్చు, ఈ డేట్లని మనం గుర్తు చేస్తుంటే ఆ రోజున చేసుకోండి. ఏమయ్యా ఈ మధ్య మీకు జరిగింది తెలుసుగా, సూర్యాపేట పాపం ఆ గౌడీని వాళ్ళు ప్రేమించుకుని చంపేశారు. ఏందా ఇది అన్యాయం? 20 సంవత్సరాలు సాధిన తర్వాత వాళ్ళు ఇష్టమై వాళ్ళు నీకు ఇష్టం కాకపోతే బయటకు వెళ్ళగొడితే వాళ్ళ జాగాలో వెళ్ళిపోతుంది. చంపేదేందా? చంపటం అనేది నువ్వేమనుకుంటున్నావు? నా పరువు ఏంది? అప్పటి వరకు నీ ఊళ్ళోనే ఉంది నీ పరువు, ఇప్పుడు దేశం మొత్తం తెలిసిపోయింది వాడిని చంపితే. అది నీ పరువు అని ఆలోచించండి ఒక్కసారి, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి దుర్మార్గాలు చేస్తారా? పిల్లల్ని సాదుకొని 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు చంపటం గింపటం ఇవన్నీ మనకు మంచి పనులానే? ఎంత దారుణమే. మనుషులందరూ ఒకటేనే. బ్రష్ ఒకడు ఇస్తాడు, తయారు చేస్తాడు, కటింగ్ ఒకటి చేస్తాడు, గుడ్డలు ఒకడు ఉతుకుతాడు, ఇల్లు ఒకడు కడతాడు. ఇట్లా మనకు 100 మంది తోడి పని ఉంటుంది. వీళ్ళంతా మానవులు. వీఆర్ ఆల్ ఇండియన్స్. మనిషికి మనిషి తోడు ఉండాలి. ఇదే బలహీన వర్గాలకు వెళ్ళి మనం ఉండాలి. బలహీన వర్గాలతోటే మనం బాగుపడ్డాం. ఈ బలహీన వర్గాలే లేకపోతే మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, గుండాట, పేకాట, సినిమా, దేవుడు, దైవం ఇవన్నీ ఏందా మనకు సంపద ఉన్నప్పుడు దాంట్లో పోయి వాడిని బతికించడం కోసం తప్ప దాంట్లో ఉత్పత్తి కాదు. ఒక్క బస్తా నాటితే 20 బస్తాలు పడతాయి, అది ఉత్పత్తి. 10 ఫ్యాన్లు తయారు చేసే అక్కడ 15 ఫ్యాన్లు తయారు చేయాలి, అది ఉత్పత్తి. ఉత్పత్తి రంగాన్ని డెవలప్ చేసేవాళ్ళు కష్టజీవులు, బలహీన వర్గాలు. వాళ్ళ మీద ఆధారపడి మనం ఈ డ్రెస్సులు వేస్తున్నామా? మీరంతా గుర్తుంచుకోండి. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాం. వాళ్ళని దగ్గరికి రానియద్దు. హిందువులు అంటే ఎవరా? హిందువులు వాళ్ళని రానియరా? అంటే హిందువు అంటే ఏంటిదా? హిందూయిజాన్ని గురించి తెలుసా మీకు? హిందూయిజం అంటే భారతదేశం ఒకప్పుడు ఉన్నతమైన దేశం అని అన్నారు, మేము చరిత్రలో చదువుకున్నాం. అటువంటి దేశాన్ని ఇవాళ 114 స్థానం 115 స్థానం పోతుంది. ఎందుకు పోతుంది? మీ దగ్గర ఉండే అన్ని మైనస్లే. ఈ కులము, మతము, దేవుడు అనే వీటితోటే మనం వెనకబడుతున్నాం. గుర్తుంచుకోండి, ఆలోచించుకోండి. నేను చెప్పినని కాదు, మీరే ఆలోచించుకోండి. దీంట్లో ఏదో మాయ ఉంది. ఆ మాయ ఒట్టిదే. దేవుడు దైవం అనే దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళంతా బతున్నారు. జాగ్రత్తగా శ్రమ నుంచే వస్తుంది. శ్రమకి మైండ్ని అప్లై చేయాలి. ఈ మైండ్కి మానవత్వాన్ని అప్లై చేయాలి. అప్పుడు ఉన్నతమైన మానవుడు అవుతాడు.
గుర్తుంచుకోండి. అది సంగతి. అందుకని మీరందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. ఒకసారి పరిచయం కావాలని ఇది చేసిన నేను సుష్మా థియేటర్ దగ్గర ఉంటా. అది నా పేరు సుబ్బారెడ్డి. ఓకే. సుబ్బారెడ్డి సార్కి జై అంటే మామూలుగా ఏందా మనకు కష్టం వచ్చినప్పుడు బిడ్డ పెళ్లి కాలేదంటే దేవుని కాడిపోతాం, ఆరోగ్యం బాగాలేదంటే దేవుని కాడిపోతాం, కొడుకు పెళ్లి కాలేదంటే దేవుని కాడిపోతాం. మనకి కోవిడ్ కష్టం వచ్చినప్పుడు ఆడిపోదామంటే వాడు మూసిండంటే వాడు భయపడ్డాడు సార్ అన్నాడు. కరెక్ట్. అసలు దేవుడు అనే వాడు లేడా, భయం లేదు, కేం లేదు. అప్పుడు ఒక శాస్త్రవేత్త చెప్పిండు, నీకేమని మూతికి గుడ్డ కట్టుకో, దానికి మందు లేదు, 6 అడుగుల దూరం మెయింటైన్ చేయి, చేతులు శుభ్రంగా కట్టుకో. మనిషి అనేవాడు చెప్పిండా. నాకు ఈ మనిషి ప్రతి చిన్న వస్తువు నుంచి మొదలు పెడితే విమానం వరకు ఇచ్చాడు. నేను మనిషినే గౌరవిస్తాను. వాడు నన్ను మోసం చేయని, ఏది చేయని, నేను మానవవాదిని అని చెప్తా. వక్తలు చాలా రకాలుగా ఉంటారు. కొందరు రీసెర్చ్ చేసి మనకు అర్థమయ్యేలాగా నాలెడ్జ్ ఇచ్చే వక్తలు, కొందరు తమ జీవిత అనుభవాల్లో నుంచి, సమకాలీన సమస్యల్లో నుంచి సామాన్య ప్రజలకి ఆ కాంటెంపరీ ఇష్యూస్ మీద చక్కగా వివరించేవారు ఇలాంటి సహజ వక్తలు ఉంటారు. ఇంకొంతమంది హాస్యాన్ని జోడిస్తూ చెప్పేవాళ్ళు ఉంటారు, డ్రామాటిక్గా చెప్పేవాళ్ళు ఉంటారు. 30 ఏళ్ల క్రితం వెనిగళ్ళ సుబ్బారావు గారి ప్రసంగాలు వినేవాడిని. ఒక 20 ఏళ్ల క్రితం సున్నపురాల జయరామరెడ్డి గారని అనంతపురం జిల్లా, ఆయనది వినేవాళ్ళం. ఆ తర్వాత ఒక 10 ఏళ్ల క్రితం బాలసాని మధు అని కరీంనగర్, ఆయన ప్రసంగం వినేవాళ్ళం. చాలా చక్కగా సామాన్య ప్రజలు ఎదుర్కొనే విషయాల మీద ఇట్లా ఆలోచించవచ్చు, ఇట్లా ప్రశ్నించవచ్చు, ఇట్లా చెప్పవచ్చు అని, ఇందులో పెద్ద సాహితీ విలువలో, గణాంకాలో, లెక్కలో, స్టాటిస్టిక్సో, లేకపోతే రెఫరెన్స్లో, డేట్సో, లేకపోతే ఏమీ లేవు. జరిగింది ఇట్లా అయింది, గిట్లా అన్నా గిట్లా అయింది. ఇవన్నీ కూడా మనల్ని ప్రతి పదం కూడా వ్యాలిడ్గా. నా పేరు విజయ్ కుమార్. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. నరేష్ అన్న గారు నాకు 2017 సంవత్సరంలో పరిచయం. సమాజంలో దేవుడు లేడు, వాస్తు లేదు, దయ్యం లేదు అని అన్నారు. కానీ వీటన్నిటిని సృష్టించింది మానవుడే. వాటిని ఒక క్రమంలో సృష్టించిన వాళ్ళు. కానీ అవన్నీ మారుతూ వచ్చినాయి, మార్పులు చోటు చేసుకుంటూ వచ్చినాయి. బుద్ధుడు ఎప్పుడో పుట్టాడు, అది వాస్తవం. కానీ ఇప్పటికీ బుద్ధుడి యొక్క ధర్మాలు కానీ, ఆయన అనుసరించినటువంటి మార్గాలు కానీ మనం అనుసరించడానికి చాలా కాలం పడుతుంది. ఇంకా వాటిని సంశయిస్తూ ఉన్నాం. అదే యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రితం పుట్టాడు. ఇది వాస్తవమే, పుట్టాడు అనేదానికి వాస్తవాలు ఉన్నాయి. కానీ మరి ఆయన దేవుడా? ఆయన చెప్పుకోలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజము చదువుకున్నటువంటి నిరక్షరాస్యుల్ని ఉత్పత్తి చేస్తుంది. అటువంటి అజ్ఞానాన్ని మనం పారద్రోలాలి అంటే ముందుగా మనం మారాలి, సమాజాన్ని కాదు మార్చవలసి. భోజనానికి వెళ్దాం, ఓకేనా? బకెట్ ఎక్కడ? అక్కడ బకెట్లు ఉన్నాయి. చక్కగా ఈ కుర్చీలు గుండ్రగా వేసుకుందాం, వచ్చి కూర్చొని ప్రశాంతంగా తిందాం. ఇది మనం 100 మెంబర్స్కి ఏర్పాటు చేశాము. 120 మెంబర్స్కి ఇచ్చారు వాళ్ళు. సైంటిస్టుల స్ఫూర్తిని. నా పేరు నాగరాజు చెవుల, సూర్యాపేట జిల్లా ఆత్మకూరేస్ మండలం తుమ్మలపినవాడి గ్రామం. నేను ఎంఎన్ఎస్ సభ్యుని. నా పేరు ఋషి, నేను విజయనగరం జిల్లా నుంచి వచ్చాను. నేను ఎంఎన్ఎస్ సభ్యుని. నా పేరు సురేష్, నేను సూర్యాపేట నుంచి వచ్చాను. నేను ఎంఎన్ఎస్ సభ్యుని. నా పేరు భీమ్ ప్రసాద్, నేను నల్గొండ జిల్లా నుంచి. నా పేరు శ్రవణ్ కుమార్, నల్గొండ జిల్లా. నా పేరు కృష్ణయ్య, జనార్దన్, నల్గొండ. బైరి నరేష్, చిత్రం నరేష్, నల్గొండ జిల్లా. నర్రకళాధర్, సిద్దిపేట జిల్లా. అశ్వక పాండు, నల్గొండ డిస్ట్రిక్ట్, నాంపల్లి మండలం. కార్తీక్, నల్గొండ. శ్రీనివాసులు, నల్గొండ. నరసింహరావు, ఖమ్మం డిస్ట్రిక్ట్. అరుణకుమారి, నల్గొండ టౌన్. అరుణకుమారి, నల్గొండ టౌన్. ధనలక్ష్మి, నల్గొండ. రాజు, చిట్యాల, నల్గొండ. సుబ్బారెడ్డి, రంగారెడ్డి. ఇబ్రాహీం, వరంగల్. శంకర్లింగం, వరంగల్ జిల్లా.
దేవరాజు మహారాజ్, హైదరాబాద్. పట్ల ఎంకన్న, మిర్యాలగూడ, నల్గొండ డిస్ట్రిక్ట్. గనిమల శ్రీరాములు, రంగారెడ్డి డిస్టిక్. ఈటమల్ల కృష్ణ, రంగారెడ్డి జిల్లా. నాగరాజు జోగులాంబ గద్వాల జిల్లా. శ్రీకాంత్ నాగర్ కర్నూలు జిల్లా. డిజేఎన్ నల్గొండ జిల్లా. మీసాల జగన్, రంగారెడ్డి జిల్లా. సందీప్, మంచిర్యాల జిల్లా. నాగరాజ్, నల్గొండ జిల్లా. జై భీమ్, జై భీమ్, జై ఇన్సాన్, జై ఇన్సాన్, జై ఇన్సాన్, జై ఇన్సాన్. నా పేరు గనిమల శ్రీరాములు. నేను ఈ యొక్క ఎంఎన్ఎస్ సంఘంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను. దాదాపు నా యొక్క వయసు ఒక 40 సంవత్సరాలు దాటి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి నా గురించి ఆలోచించుకుంటే ఈ యొక్క ఉద్యమంలోకి రాకముందు ఒక విధంగా, ఉద్యమంలోకి వచ్చినాక ఒక విధంగా అనేటువంటి జ్ఞానం నాకు ఈరోజు అనిపిస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే దాదాపు ఒక 1.5 year బ్యాక్ ఈ యొక్క ఎంఎన్ఎస్ సంఘం ప్రారంభించిన రోజు అన్నగారి యొక్క పరిచయమే నాలో యొక్క మార్పుకు ప్రధాన కారణం అని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. ఈరోజు నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కూడా పనిచేస్తూ మరి మా యొక్క ఉపాధ్యాయ సంఘాలలో కావచ్చు, నా యొక్క ఉపాధ్యాయ మిత్రుల్లో కావచ్చు, నా యొక్క కుటుంబ సభ్యుల్లో కావచ్చు, నాకున్న పరిచయాల్లో కావచ్చు, ఈరోజు గతానికి నేటికి ఒక మార్పును నేను ఫీల్ అవుతా ఉన్నా. అది చాలామంది మాటల్లో కూడా నేను నా దృష్టికి వచ్చింది. గతంలో కూడా నేను ఒక ఉపాధ్యాయునిగా ఒక సంఘంలో పనిచేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ యొక్క చైతన్యం, ఈ యొక్క నాలెడ్జ్ లేకపోయేది. కానీ ఈ యొక్క ఎంఎన్ఎస్లో చేరినాక విజయవాడలో గత సంవత్సరం విజయవాడలో నిర్వహించినటువంటి శిక్షణ తరగతుల్లో ఒక 3 రోజుల శిక్షణ తరగతుల్లో పాల్గొన్నా నేను. అక్కడ పాల్గొన్నాక ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఒక నలుగురి కోసం, ఒక సమాజం కోసం, సమాజాన్ని చైతన్యవంతం చేయడం కోసం, నలుగురిని ప్రభావితం చేయడం కోసం, కొంతమందిని ఒకవైపు ఒక మంచి మార్గం వైపు నడిపించాలంటే మన ఆలోచన ఎలా ఉండాలి, మన మాట ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేటువంటి నాలెడ్జ్ని ఆ యొక్క సందర్భంగా నేను 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో మరి మన జాతీయ అధ్యక్షులు వారి యొక్క ప్రతి మాటలో కూడా ఒక జ్ఞానం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. గత నెలలోనే జనవరిలో సాధారణంగా అందరూ కూడా జనవరి అనగానే గుర్తుకొచ్చేది సంక్రాంతి పండుగ, ఇంకా ఏదేదో. కానీ మరి మన యొక్క సంఘ కార్యక్రమం ఒకటి సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఠాగూర్ ఆడిటోరియంలో దాదాపు 1000 మందితో నిర్వహించినాం. ఆ యొక్క కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం అని కూడా ప్రత్యేకంగా చెప్పొచ్చు. అన్నట్టు ఇందాక అనుకున్న పండుగ అనగానే ఏముంటుందో తాగాలి, తినాలి. అలాంటి కాకుండా ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని, ఒక భిన్న సంస్కృతిని మరి ఇప్పుడు ఒక బ్రూనో గారిని ఉద్దేశించి చెప్తున్నామంటే మరి ఏ రోజైతే ఆ యొక్క క్రిస్టియన్ పాస్టర్లు ఆయనను చంపేసిన తర్వాత వాళ్ళ యొక్క తప్పు తెలుసుకున్నారు, అంటే ఆయన చెప్పింది కరెక్ట్ అనేది తర్వాత సమాజం గుర్తించింది. అంటే మనం చెప్పేది ఎవరైతే అప్పుడు తప్పనుకున్నారో మనం చెప్పేది తప్పని చెప్పిన ఆయనను గుర్తించి ఆయనకు ఒక ఏ ప్రాంతంలో అయితే ఆయనను సిలువ వేశారో, ఏ ప్రాంతంలో ఆయన కాల్ చేశారో అదే ప్రాంతంలో ఒక నిలువెత్తు స్తూపం ఆయనకు కట్టారంటే దానికి కారణం ఆయన చెప్పింది సత్యమని అంత సమాజం గుర్తించడమే. అంటే మనం చెప్పేది ఆ యొక్క సత్యాన్ని చెప్తున్నాం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు. నా పేరు కందుల నరసింహారావు, ఖమ్మం డిస్ట్రిక్ట్. అంటే ప్రతి రోజు జరిగే సిచ్యువేషన్లో మన ఎంఎన్ఎస్ కార్యకర్తలుగా మనం ఎట్లా ఎదుర్కోవాలనేది నాకు ఇప్పటివరకు నేను అటెండ్ అయిన కార్యక్రమాలు నాకు చాలా అనుభవం నేర్పినాయి. అసలు ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా మనం ఎట్లా నెగ్గుకు రావాలనే విధంగా నా ట్రైనింగ్ అసలు ఎంత అద్భుతంగా చెప్పారన్న. ఇంకా ఇట్లాంటి అంటే నేను ఈ ట్రైనింగ్లో నాకు ఒక సబ్జెక్ట్ పరంగా నాకు బ్యాక్లాగ్ నేనున్నది ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే నేను అన్నతో ప్రయాణం చేస్తూ మాట్లాడటం కాదు, బుక్స్ చదవాలి, చాలా విషయాలు నేర్చుకోవాలి. అన్న లెక్క తయారు కావాలంటే కంపల్సరిగా నాలెడ్జ్ లేనిది సొసైటీలో నిలబడలేము. కాబట్టి ప్రధానంగా మనం బుక్స్ చదవాలి, దాంట్లో ఇన్ఫర్మేషన్ చదవాలి. బుక్స్తో పాటు సొసైటీలో మనం మీటింగ్లలో అన్న ఎట్లా పాల్గొన్నాడో అన్ని విధాలుగా మనం అట్లా చేస్తేనే మనం ఒక ఎంఎన్ఎస్ కార్యకర్త ఒక అర్థం ఉంటుంది. నా పేరు డాక్టర్ కందుల నరసింహారావు, నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్ని. మాది ఖమ్మం డిస్ట్రిక్ట్, ఎంఎన్ఎస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ. జై ఇన్సాన్. నా పేరు నాగరాజు చెవుల, మాది సూర్యాపేట జిల్లా. అది మిత్రులారా, నేను ఈ నాస్తికత్వం రాకముందు అంబేద్కరిస్ట్గా ఎక్కువ పనిచేసేవాడిని. అంబేద్కరిస్ట్ పనిచేసినట్టు ఏదో సంఘాలు వేసుకొని తిరగడం కాకుండా నేను తెలిసిన ఒక అతను సెంట్రల్ యూనివర్సిటీలో, మా బాబాయ్ ఒక అతను సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తుండే
ఆయన అంబేద్కర్ గురించి చెప్పడం, రమ్మని చెప్పిన సెంట్రల్ యూనివర్సిటీలో వెళ్ళి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అంబేద్కర్ గురించి తెలుసుకోవడం, దాని తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో రావడం, అక్కడ ఏదో తెలుసుకోవడం జరిగింది. కానీ ఏ సంఘంలో పనిచేసినా, ఏ సంఘం అయినా ఒక లక్ష్యం లేకుండా ఎప్పుడు ఆ ఒక్క రోజుకో లేకుంటే వారం రోజులకో సరిగా ఒక ప్లాన్ వేసుకొని దాని వరకు చేసి వదిలిపెట్టేస్తున్నాయి. కానీ సుదీర్ఘ లక్ష్యం లేకుండా పనిచేస్తున్న సంస్థలతో పనిచేస్తున్నాను కూడా. కానీ ఒక రోజు అంబేద్కర్ ఢిల్లీ మీద పనిచేస్తూ ఆలోచిస్తున్న క్రమంలో బైరి నరేషన్ ఒక బ్లూ షర్ట్ నాకు గుర్తుంది, ఒక టేబుల్ మ్యాట్ వేసుకొని కూర్చొని వాళ్ళ ఇంటి దగ్గర, ఇప్పుడు అంత పెద్ద ఇల్లు కట్టకుండా ఇప్పుడున్న ఇల్లు పాత ఇంటి దగ్గర ఉండి జై భీమ్ అంటే ఏంటి అని ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు మేము అప్పుడే సోషల్ మీడియా ఇంత ఊపందుకోలేదు. ఆ టైంలో చూసిన తర్వాత నిజమే నాకే తెలియదు జై భీమ్ అంటే అంబేద్కర్, భీమ్రావ్ అంబేద్కర్ కాబట్టి భీమ్ అని అంటారేమో అనుకున్నాను. కానీ దానికి అర్థం తెలియకుండా ఉండే నాకు. అది చూసిన తర్వాత ఓకే జై భీమ్ అంటే ఇది అన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత బైరి నరేషన్ ఒక వాట్సాప్ గ్రూప్, మీరు ఎవరైనా ఇల్లు పనిచేయాలనుకుంటున్నప్పుడు భారత నాస్తిక సమాజంలో అప్పుడు అన్న పనిచేస్తుండే, భారత నాస్తిక సమాజంలో పనిచేయాలనుకుంటే వాళ్ళు ఎవరైనా సరే ఈ నెంబర్కి మాకు మెసేజ్ చేయండి అని చెప్పినప్పుడు నేను మెసేజ్ పెట్టాను. దాని ద్వారా భారత నాస్తిక సమాజానికి సంబంధించిన 3 రోజుల క్లాసులు జరుగుతున్నాయి జమ్మికుంటలో. రావాలనుకున్న వాళ్ళు రమ్మని చెప్పిండే. జమ్మికుంటకి వెళ్ళాను. జమ్మికుంటలో అంటే మూఢనమ్మకాలకు సంబంధించిన నిమ్మకాయలు తీయడం కానీ, శివలింగాలు తీయడం కానీ, మట్టితోటి నిప్పు తీయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటే మేము సమాజంలో చూస్తున్నాం. ఎన్ని మంత్రాలు తంత్రాలు అనే వాటిపైన ఉంటుంటే మేము ఆ టైంలో అంతకుముందు ఏంటంటే నేను ఈ నల్ల సొక్క కొంట ముందు నా మీద ఇంకో నల్ల సొక్క ఉంటుండే అయ్యప్ప మాల. ఏదైతే అయ్యప్ప మాల ఉందో అయ్యప్ప మాల వేసుకొని నేను శబరి వరకు వెళ్ళేసి వచ్చినాను. దాని తర్వాత ఇటు సైపు వచ్చి ఉంటుంది. సో ఆ టైంలో నేను నేర్చుకున్నది ఏంటంటే, క్లాస్లో నేర్చుకున్నది ఏంటంటే గ్రూప్ డిస్కషన్స్ పెట్టేసి ఒక వ్యక్తులు ఒక వేదిక పైన మాట్లాడాలంటే ఆ వేదికలలో ఎలా మాట్లాడాలి, ఈ సబ్జెక్ట్ పైన ఎలా మాట్లాడాలి, లేకుంటే వ్యాసరచనలు ఎలా చేయాలి, వ్యాసరచన ఫస్ట్ చదవాలి, చదవడం తర్వాత రాయడం తర్వాత మాట్లాడాలి. ఇవన్నిటి ఒక ప్రక్రియ ఉంటుంది. అవన్నీ చేయాలంటే నిరంతరం విద్య ఉండాలి, దాని తగ్గ గైడ్లైన్స్ ఉండాలి అనేది నేను ఈ యొక్క నాస్తిక సమాజం, భారత నాస్తిక సమాజం వచ్చినాక మాత్రమే నేర్చుకోగలిగిన. చాలా సంఘాలలో పార్టిసిపేట్ చేసినాం, జై కొట్టడము, ఆ ఒక్క రోజు వరకు వెళ్ళటం, బయటికి వెళ్ళి కూర్చొని టీ తాగడం, అంతటితోటి ఆ యొక్క ఏదైతే ప్రోగ్రామ్ చేస్తాం కంప్లీట్ అవుతుండేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే నేను ఏదైతే నేర్చుకున్నానో అది ఇంకొకరికి ఎలా నేర్పించాలి, దీని దీర్ఘకాలికమైన అంబేద్కర్ చెప్పిన ఫిలాసఫీకి ఒక సత్యం పైన, జిఆర్డిఓ బ్రూనో పైన ఎట్లయితే కావాలని అప్పుడు చేసి ఒక మసి చేయాలని చూసిరు సత్యాన్ని, అలాగే ఒక బైరి నరేషన్ అని కూడా ఆ టైంలో ప్రయత్నం చేసిన కొంతమంది శక్తులు, తెలియక కొంతమంది, తెలిసి కొంతమంది ఆ యొక్క ఊబిలో పడ్డ తర్వాత దాని నుంచి వచ్చిన తర్వాత మేమందరం చాలా ఆందోళన చెందినాం. బయటికి రావాలంటే ఒక భయం ఉంటుండే. మా పరిసర ప్రాంతంలో కూడా నేను స్టేటస్ పెట్టుకుంటే నా క్లాస్మేట్ ఒక అతను, నువ్వు ఇలా పెట్టుకుంటున్నావు, నీ అడ్రస్ ఎక్కడ అని అడిగితే చాలా క్లియర్గా నా అడ్రస్ రాసి పెట్టగలను. ఎందుకంటే నా చుట్టూ ఉన్న సమాజం, మా గ్రామంలో చాలా చైతన్యవంతమైన మా గ్రామం. ఒకే గ్రామంలో పూలే విగ్రహం ఉంది, అంబేద్కర్ 2 విగ్రహాలు ఉన్నాయి, భగత్ సింగ్ విగ్రహం ఉంది. ఒక 4000 జనాభా కలిగిన నా తుమ్మలపాడే గ్రామంలో, చాలా చైతన్యవంతమైన గ్రామంలో బైరి నరేషన్ వచ్చి ఒక విగ్రహాన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. చాలా ఆయన ద్వారా చాలామంది స్ఫూర్తి పొందిన తర్వాత నిజంగా బైరి నరేష్ యొక్క ఆలోచన విధానంలో నేను నడుస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను చెప్పడానికి నేను చాలా గర్వంగా చెప్పుకోగలను. అప్పుడు మా విలేజ్లో ఉన్న వాళ్ళందరూ నన్ను కానీ నా ఆలోచన కానీ గౌరవించారు. దీని ద్వారా నేను నేర్చుకున్నది ఏంటంటే, ఏదైనా సత్యాన్ని చెప్పడానికి కొద్ది కూడా భయపడద్దు. 100 మందిలో ఉన్నా సరే సత్యాన్ని సూచిస్తుంది, మరొకటి కాదని చెప్పేసి నేను ఈ యొక్క భారత నాస్తిక సమాజం నిర్వహించిన ఆ టైంలో నేర్చుకున్నాను. దాన్ని ఫాలో చేస్తున్నాను. ఎంఎన్ఎస్లోకి రావడానికి కారణం ఏంటంటే, నాకు ఈ యొక్క అంటే నిజాన్ని చెప్పడానికి ఒక ఏదైనా నిస్వార్థంగా సత్యాన్ని ఎలా చెప్పాలని చెప్పిన బైరి నరేషన్. దాని తర్వాత నేను మళ్ళీ ఫాలో చేశాను. ఒక నరేషన్ చెప్పింది నేను ఎందుకు నమ్మాలి అంటే, యాజ్ ఒక సత్యాన్వేష యొక్క నాకు ఇది కూడా చెప్పింది ఏంటంటే, ఏ వ్యక్తి చెప్పింది నీకు నువ్వు నమ్మొద్దు, నువ్వు సొంతంగా తెలుసుకోమని చెప్పిండు. దీని తర్వాత కొన్ని రోజులు నేను పరీక్షగా నేను అన్నని చూశాను. దాని తర్వాత లేదు సరైన వేదికలకి వెళ్తున్నాను అని చెప్పేసి మళ్ళీ ఒక ఎంఎన్ఎస్ అనే సంస్థలో పనిచేస్తున్నాను. గర్వంగా చెప్తున్నాను. మీరు ఎవరైనా సరే ఈ యొక్క సంఘంలో చేరితే ఎలాంటి డబ్బులు రావు మిత్రులారా. దీని ద్వారా జ్ఞానం మాత్రం వస్తుంది. జ్ఞానం ద్వారా మనం వెలుగొందుతాం అని నాకు అర్థమైంది. అది మీ అందరికీ తెలియజేస్తుంది, గర్వపడుతున్నాను. జై భీమ్, జై ఇన్సాన్. జై ఇన్సాన్. నా పేరు కళాధర్, మాది సిద్దిపేట జిల్లా. అయితే
వృత్తిపరంగా నేను వ్యవసాయం చేస్తుంటాను. అయితే ఈ మూఢనమ్మకాల మీద చాలా అంటే ఆ దోపిడీకి కానీ ఆ మూఢనమ్మకాలకు మా కుటుంబం కూడా చాలా గురైంది. మేము ఒక 20 సంవత్సరాల క్రితము ఒక బోర్ వేసినాము. అంటే వర్షాకాలం వర్ష ప్రభావంతో నీళ్లు పడే తర్వాత ఎండాకాలం రాని తగ్గిపోయినాయి. తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వీళ్ళు మంత్రము ఉంది, ఇది నీళ్ళని కట్టేసారు, నీళ్ళని ఆపేసారు, ఇది పూజ చేయాలి, మంత్రం చేయాలని చెప్పేసి అంటే అప్పుడు ఆ రోజులలో ఒకరు కాకపోతే ఒకరు 3-4 మంత్రకాలను తీసుకొచ్చి షాప్ చేస్తే 20,000 అయినాయి. బోరేస్తే 20,000 అయినాయి. అప్పుడు 20,000 ఎకరా జాగా 50,000 రూపాయలు అప్పుడు. అలాంటిది ఇక నమ్మకం అంటే ఇట్లా అన్ని చేసినాం, అన్ని ప్రయత్నం చేసినాం, అయినా నీళ్ళు రాలేదు. ఇది కాలానుగుణంగా అని చెప్పేసి నాన్నకి ఇట్లా అనుకున్నప్పుడు నుంచి 20 సంవత్సరాల క్రితం నేను చర్చించిన ఒకటి. రెండోది మా అమ్మకి కళ్ళ ఆపరేషన్కి అంటే ఇట్లా కళ్ళ నరం కట్ అయిందని ఎల్బీ ప్రసాద్లో డాక్టర్ చెప్పిండు. 3 ఆపరేషన్లకు సెట్ అవుతుంది, కానీ ప్రయత్నం మాత్రం మీరు చేసుకోవాలి, చేయడం మా బాధ్యత అన్నారు సారు. నేను కంటిన్యూస్గా వెళ్ళిపోతుంటే చుట్టుపక్కల ప్రజలు కానీ చుట్టాలు రిలేషన్ కానీ వీడికి ఏం తెలియదు, ఇంట్లో ఎల్లమ్మ అన్ని దేవతలు ఉంటాయి మా ఇంట్లో. అయితే ఎల్లమ్మ చేయాలి, అందుకే ఎల్లమ్మ చూపాలని ఇట్లా ఈమెకు తగ్గుతలేదు, ఏ ఆపరేషన్ అయినా కానీ ఒక ఆపరేషన్ సెట్ అవుతున్నాయి, మీకు 3-4 అవుతున్నాయి అని వీళ్ళు అలా చెప్పడం పండుగ చేయమని నేను పట్టించుకోకుండా వెళ్ళిపోను. అయితే మళ్ళీ మా రిలేటివ్లు ఇంకా వేరే వాళ్ళతోని మంత్రకాల దగ్గరకు పోవాలి, మీకు దీనికి తెలుస్తలేదు, ఇది పోరడు అని చెప్పేసి బలవంతంగా తొలుకుపోయిన వాళ్ళు. అయినా నేను పట్టించుకోకుండా మళ్ళీ సార్ దగ్గరికి వెళ్తే చెప్పిండు, అబద్ధాలు ఎన్నైనా ఉండొచ్చు, 100, 1000, లక్షలు, కానీ నిజం మాత్రం ఒకటే ఉంటుంది. ఆ నిజాన్ని నిర్భయంగా చెప్పగలగాలి. నిజం వైపు ఉండడం ఎప్పటికైనా ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు అందరూ ఒప్పుకోవాల్సిందే. అందరికీ జేబీఎం జేఎన్ సార్. ఇక్కడ ఉన్న మన ఎంఎన్ఎస్ నాయకులు, సభ్యులు ప్రతి ఒక్కరు ఈరోజు మీ విలువైన సమయాన్ని ఇచ్చిపెట్టి ఈ మీటింగ్ అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి సామాజిక ఉద్యమాభివందనాలు. అయితే నేను ప్రతి మీటింగ్లో చూస్తూ ఉంటా, ప్రతి మీటింగ్లో కొత్త వాళ్ళు ఎక్కువ వస్తుంటారు, పాత వాళ్ళ కన్నా కొత్త వాళ్ళు ఎక్కువ వస్తున్నారు ప్రతి మీటింగ్లో. అయితే మన 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 సంఘ బలం రోజు రోజు పెరుగుతూ ఉంది. అయితే అవతల మనవాదులకు ఆటోమేటిక్గా మన భయం అనేది స్టార్ట్ అవుతుందని నేను భావిస్తూ ఉన్నాను. నాది జోగులాంబ గద్వాల జిల్లా, నా పేరు ఎదురా నాగరాజు. ఏం చదువుకున్నావు, ఏం పని చేస్తుంటావు, ఇంకెక్కడెక్కడ పాల్గొన్నావు? నేను ఏం చదువుకోలేదన్నా, నేను టాపీ మేస్త్రి పని చేస్తా. అయితే బాగానే అటెండ్ అయినా మున్సిపల్ ప్రోగ్రాలకి అడిగి ఇప్పుడు మాట్లాడగలుగుతున్నావా? మీ జిల్లా అధ్యక్షుడిగా పని చేయగలుగుతున్నావా? చేస్తున్నాను. సూర్యాపేట అంజారు. ఈ నరేష్ అన్న యొక్క వీడియోలు చూసి నేను కంపల్సరీ నేను ఆలోచన నాది కూడా నరేష్ అన్న ఆలోచన లెక్కనే ఉన్నాయని భావించి కాల్ చేయడం జరిగింది. అన్న నేను ఒకసారి కలవాలనుకున్నాను, సరే తప్పకుండా అని చెప్పాడు. కానీ ఈ అయ్యప్ప ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత నాకు కూడా నేను స్టేటస్లు పెట్టుకుంటే నాకు కూడా బెదిరింపులు జరిగిన తర్వాత ఈ డిలీట్ చేసిన ఫేస్బుక్లో ఇట్లా పోస్ట్ చేసినప్పుడు ఇక అమ్మ బూతులు తిట్టారు. ఇక నీకు కూడా పడతాయి దెబ్బలు, కాసుకో అని అన్నారు. అంటే నేను ఇక మా చుట్టాలందరూ కూడా అవసరం అనేది ఎందుకు ఉండని నీ ఆలోచన ఉండని ఏదైనా దీంట్లో పని చేయాలనుకున్న వాళ్ళు, నాతో కలిసి ఉండాలనుకునే వాళ్ళు మాత్రమే ఈ మీటింగ్కు అటెండ్ కాండి అని చెప్పాడు. కానీ నేను మాత్రం అన్నతో కలిసి ఫోటో దిగాలని పోయాను. నేను వాస్తవానికి కలవాలి అన్నను ఒకసారి ఫేస్ టు ఫేస్ అనుకుని వెళ్ళా. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఆ యొక్క మాటలు, ఆ ప్రసంగాలు విన్న తర్వాత ఇక నేను ఈ సంఘంలో కంపల్సరీ పనిచేయాలి, నా సమయాన్ని ఎంతో కొంత ఇవ్వాలనుకుని నిర్ణయం చేసుకొని సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా బాధ్యత తీసుకున్నాను. అట్లనే మళ్ళీ మోకీల శిక్షణ తరగతిలో కూడా వెళ్ళాను. అక్కడ అన్న ఒక క్విజ్ పెట్టాడు, ఒక 300-400 ఐటమ్స్ పెట్టాము రూమ్లో. అప్పుడు పెట్టేటప్పుడు నేను కూడా వెళ్ళాను. కానీ తర్వాత అక్కడ ఏమో ఉన్నాయో అవి రాయమని చెప్పాడు. కానీ 100 కంటే ఎక్కువ రాయలేకపోయాను. ఈ సమావేశం ముఖ్య వక్తగా వచ్చినటువంటి జయరాజు గారికి కూడా ప్రత్యేక అభినందనలు. నేను నరేషన్ యూట్యూబ్లో ఫాలో అయ్యాను. ఫాలో అయిన తర్వాత ఆయన భావజాలం కూడా మా భావజాలానికి అనుకూలంగానే ఉన్నది అర్థం చేసుకున్నాను. ఆ తర్వాత వైజాగ్ మహాసభలో 3 రోజు మహాసభలో పాల్గొన్నాను. అయితే అక్కడ వచ్చి నేను నరేషన్తో ఆయన సమావేశం విని ఆయనతో పరిచయం పెంచుకోవడానికి వచ్చాను. కానీ అక్కడ జనాలు చాలా ఎక్కువ జనం వచ్చారు, భక్తులు ఎక్కువగా రావడం, వివిధ భక్తులు చెప్పిన
చెప్పడం ద్వారా చాలా నేర్చుకోవడం జరిగింది. అలాగే బెంగళూరు శిక్షణ తరగతి, హైదరాబాద్ శిక్షణ తరగతి కూడా వెళ్ళడం జరిగింది బెంగళూరులో. ఈ బెంగళూరు శిక్షణ తరగతిలో కూడా ఉపన్యాసం ఏ విధంగా అనేది నరేషన్ గారు నేర్చుకోవడం జరిగింది. అక్కడ ఉపన్యాసం కాకుండా విజ్ఞానంగా మేము అక్కడ టూర్లు వెళ్ళి ప్రదేశాలు సందర్శించి అక్కడ చారిత్రకంగా ఏ విధంగా సంఘటన జరిగాయనేది కూడా మేము నేర్చుకోవడం జరిగింది. ఇంతకుముందు నేను ఒక 15 సంవత్సరాల క్రితం పంచాయత్ సెక్టర్గా పనిచేశానండి. పంచాయత్ సెక్టర్ పనిచేసినప్పుడు అప్పుడు సామాజిక పెన్షన్ 200 రూపాయలు ఉండేవి. ఊర్లో 4 పెన్షన్లు ఖాళీ అయ్యాయి. ఆ నలుగురిని అది పంచాయత్ సెక్రటరీగా నేను ఒక 4 పేదవాళ్ళని ఎంపిక చేయడం జరిగింది. కానీ అక్కడ స్థానిక ఎమ్మెల్యే దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది, సెక్రటరీ ఆల్రెడీ ఒక 4 పేర్లు ప్రపోజ్ చేసి పంపిస్తున్నాం మేము, ఆ ఫైల్లో ఈ మంత్లో ఫైల్లో ఆ 4 పేర్లు పెట్టమన్నారు. సార్ ఆల్రెడీ ఒక 4 పేదవాళ్ళని నేను ఎంపిక చేయడం జరిగింది సార్, ఈ లిస్టులో పెట్టడం జరగదని చెప్పాను. ఇంట్లో మా తోటి సెక్రటరీలో 16 మంది, మా ఎంపీడీఓ, మా ఎంపీపీ గారు వీళ్ళందరూ కూడా నన్ను ఒక విధంగా నువ్వేం కమ్యూనిస్టువా అన్నారు. నాకు అప్పుడు కమ్యూనిస్ట్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. నిజం చేయాలనే ఆలోచనతోనే మనం ఉన్నాం. పెద్దవాళ్ళే ఆయన చెప్పినట్టు చేస్తున్నారు. ఇప్పుడు మన పదవి ఇక్కడ మన పోస్ట్ ఇక్కడ ఉన్నదంటే ఆయన ఎమ్మెల్యేగా చలవాళ్ళు ఉండాలంటే ఆయన చలవాళ్ళు నేను ఎందుకు ఉంటాను ఇక్కడ, నేను కష్టపడి సంపాదించుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను అని నేను మొండిగా వెళ్ళాను. నువ్వు ఇంకా ఎక్కువ కాలం ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నట్టు లేవని వీళ్ళందరూ నాకు చెప్పడం కూడా జరిగింది. కానీ నేను ఆ మాట మీద నిలిపోయిన ఆ 4 పేర్లు పెట్టడం జరిగింది. పంచాయతీ తీర్మానం కూడా చేసుకొని ఆఫీస్ పంపించడం జరిగింది, జిల్లా ఆఫీస్కి. కానీ నెక్స్ట్ మంత్లో ఎమ్మెల్యే గారు ఏ పేర్లు అయితే అనుకున్నారో ఆ పేర్లే వచ్చాయి, నా పేర్లు రాలేదు. స్థానిక సర్పంచ్ టీడీపీ, ఎమ్మెల్యే కాంగ్రెస్. నేను సార్ ఇలా పంచాయతీ తీర్మానం వ్యతిరేకంగా వెళ్ళారు కాబట్టి దీన్ని మనం కేసు ఫైల్ చేద్దామని అన్నాను. అప్పుడు మనకు ఉడుకురత్తం కదా, అప్పుడు అంత అనుభవం మనకు లేదు. అదే నువ్వు ఆ సర్పంచ్ అన్నాడు, నువ్వేటి ఇలాగున్నావు, టీడీపీ సర్పంచ్ నేనే నోరు మూసుకొని కూర్చో నీకెందుకు అన్నాడు. నాకు అర్థం కాలేదు, టీడీపీ సర్పంచ్ ఎలాగన్నాడు, కాంగ్రెస్ వాళ్ళకన్నాడు. ఈ పోస్ట్ ఏదో మనకు సరిపడలేదు అనుకొని నేను ఒక 1 ఇయర్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ పెడితే ఆయన రిజైన్ చేయడం జరిగింది. నేను రిజైన్ చేయడం వాళ్ళకి టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ ఇద్దరు కూడా చప్పట్లు కొట్టారు, ఇలాంటి మూర్ఖుడు పోతున్నాడు కాబట్టి. నేను జనగా ఒక ప్రభుత్వ ఉద్యోగం రిజైన్ చేస్తే ఒక పార్టీ మాత్రమే సంతోషిస్తే ఒక పార్టీ బాధపడుతుంది. నేను రిజైన్ చేయడం వల్ల ఇద్దరు కూడా నన్ను వీడు తిన్నడు అనే విధంగా నన్ను వాళ్ళిద్దరు కూడా సంతోషించారు. నేను రిజైన్ చేసి అంటే మనలాంటి ఆలోచన విధానాలు సపోర్ట్ లేకపోతే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఇమ్మడలేవని ఆలోచనతో నేను రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాష్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఎంఎన్ఎస్ స్థాపించడానికి అవసరం ఏమొచ్చింది అని మనకు క్లాస్లో బాగా చెప్పారు. విశాఖపట్నంలో కానీ బెంగళూరు శిక్షణా తరగతుల్లో కానీ చెప్పారు. ఈ సమాజానికి పీడిస్తున్నటువంటి మూఢనమ్మకం ఏదైతే ఉందో వాటితోటి ప్రజలు చాలా నష్టపోతున్నారు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా నష్టపోతూ ఉన్నారు. వాళ్ళని రక్షించడానికే ఉద్దేశం. దీనికి అందరూ కృషి చేయాలి. ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ జబ్బు, మానసిక జబ్బుని మనం పారదోలాలనే ఉద్దేశంతో ఈ ఎంఎన్ఎస్ ఉత్పన్నమైందనేది చాలా క్లుప్తంగా చెప్పారు. అదేవిధంగా రాబోయే కాలంలో ఇంకా ఈ సంఘ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో వహించి ఇంకా సభ్యులను పెంచుకొని అందరూ కలిసికట్టుగా పని చేస్తారని, కలిసి పనిచేస్తామని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మిగతా వారికి స్ఫూర్తిదాయకంగా మరి నిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సెషన్ ముగించిందని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి, ఒక రకంగా ఈ కార్యక్రమానికి ప్రధాన కారకులు మనందరం. ఆయన వ్యాసాలు చదువుతూ పెరుగుతున్నాం, ఆయన ఇచ్చిన సిద్ధాంత బలాన్ని పట్టుకొని ప్రయాణిస్తూ ఉన్నాం. మరి మొదటిసారిగా ఎంఎన్ఎస్ వేదికకి గెస్ట్గా ఇచ్చేసినటువంటి దేవరాజు మహారాజు గారిని మీ అందరి చప్పట్ల మధ్య అలాగే
అలాగే వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్ పెద్దలు దానం శంకర్లింగం గారిని సాధారణంగా వేదిక మీకు రావాల్సిందిగా మీ అందరి చప్పట్ల మధ్య రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గనిమల్ల శ్రీరాములు గారిని వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. అలాగే సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బరిగెల అంజన్నని సాధారణంగా వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఎంఎన్ఎస్ యూత్ సెక్రటరీ ఉద్యమానికి గుండకాయలా పనిచేస్తున్న గోమాస సందీప్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారావును కూడా వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరుడు చెవుల నాగరాజు గారిని కూడా వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఇది ఈరోజు 3వ సెషన్. ఈ సెషన్ తర్వాత 4వ సెషన్ జిల్లా కమిటీ సెషన్ ఉంటుంది. ఈ సెషన్కి సభాధ్యక్షత నేనే వహిస్తున్నాను. ఈ సెషన్లో దేవరాజు మహారాజు గారి ప్రసంగం ఒక్కటే ఉంటుంది. అది గంటకు పైగా ఉంటుంది. సార్కి టైం లిమిట్ ఏమీ లేదు. మా విన్నపం ఏంటంటే బ్రూనో గారి గురించి, అలాగే క్రైస్తవం చేతిలో రకరకాల రూపాల్లో ప్రాణత్యాగం చేసిన అనేక మంది సైంటిస్టుల గురించి మాకు వివరించాలని, అలాగే సైన్స్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి మా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నాయకులు కార్యకర్తలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలో మీ అనుభవంలో నుంచి సూచించాలని, సమకాలీన అనేక అంశాలని మీరు మాకు బోధించాలని హృదయపూర్వకంగా కోరుతూ సార్కి వెల్కమ్. మా బహుజన రక్త బంధువులందరికీ పేరు పేరున జై భీమ్. దయచేసి నేను రాసుకున్న పాటనే నేను ఈ సమాజాన్ని క్వశ్చన్ చేస్తున్నటువంటి విధానంలో భాగంగా అసలు దేవుడు ఎవరు, అసలు దేవుని సృష్టించింది ఎవరు, ఈ మూఢనమ్మకాల వైపు నడిపిస్తున్నది ఎవరు, ఈ మూఢనమ్మకాల వల్ల బలోపేతమవుతున్నది ఎవరు, నష్టపోతున్నది ఎవరు అని చెప్పి ఒక చిన్న క్వశ్చన్ చేసుకుని నేను ఒక పాట రాయడం జరిగింది. దయచేసి మీరు కూడా ఒక గొంతు కలిపితే పాడదాం. ఎవడు దేవుడు మనిషి చెక్కిన బొమ్మేరో, ఎవరు దేవుడు మనిషి చెక్కిన బొమ్మేరో, పనికి సేత గాని పుండకోర్ల పూట గడిసందుకే ఎరగరో, ఎవడు దేవుడు మనిషి చెక్కిన బొమ్మేరో, ఎవడు దేవుడు మనిషి చెక్కిన బొమ్మేరో, ఊటకు లేకున్నా నిత్య పూజలు చేసి ఉన్న సొమ్మును కాస్త కాజేసుకుంటుండ్రు, ఉన్న సొమ్మును కాస్త కాజేసుకుంటుండ్రు, ఉన్న సొమ్మును కాస్త కాజేసుకుంటుండ్రు, కిడి పురాణం పుర్రెలో దాచిండ్రు మన జాతి బిడ్డల రాక్షసులంటుండ్రు, మన జాతి బిడ్డల రాక్షసులంటుండ్రు, జాతి బిడ్డల రాక్షసులంటుండ్రు, భగవంతుడే ఉంటే మన దళిత బహుజనుల బతుకులెందుకు ఇంత ఆగమైపాయరా, బతుకులెందుకు ఇంత ఆగమైపాయరా, బతుకులెందుకు ఇంత ఆగమైపాయరా, చదువుకున్నా గాని సన్యాసి పోకటే సత్యాన్ని తెలుసుకోరో, ఎవడు దేవుడు మనిషి చెక్కిన బొమ్మేరో, ఎవడు దేవుడు మనిషి చెక్కిన బొమ్మేరో. అట్లా రాసినటువంటి పాట. ఒరి అరుని శౌరిగో మా ఆకలి బాధేం తెలుసు, అరుని శౌరిగో మా ఆకలి బాధేం తెలుసు, బ్రాహ్మణిజంలో విషం తప్ప నిజం లేదు, బ్రాహ్మణిజంలో విషం తప్ప నిజం లేదు, గట్టి తెచ్చి కుడితి పోసి పాలు బిసికి మీకిస్తే, పాలు బిసికి మీకిస్తే, పాలు బిసికి మీకిస్తే, నెయ్యి కాడ మీరున్నారు పెండ కాడ మేమున్నాం, అరుని శౌరిగో మా ఆకలి బాధేం తెలుసు, బ్రాహ్మణిజంలో విషం తప్ప నిజం లేదు, మండే ఎండలోన రాయిని నున్నంగ చెక్కి లేవలేని రాళ్ళు తెచ్చి గుడి గోపురాలు గడితే, గర్భగుడిలో మీరున్నారు గనువతల మేమున్నాం, అరుని శౌరిగో మా ఆకలి బాధేం తెలుసు, బ్రాహ్మణిజంలో విషం తప్ప నిజం లేదు. అలాంటి విషయాలలో చాలా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నా పాటలతోటి కాదు, వక్తలు వచ్చి వాళ్ళ మాటల ద్వారా విందామని చెప్పి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. जय इंसान जय संविधान.
జై ఇన్సాన్ జై సంవిధాన్. ఈ ఇన్సాన్ను సంవిధాన్ను మనం క్షణక్షణం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితులు దేశంలో ఇప్పుడు వచ్చినాయి. మనకు తెలుసు సంవిధాన్ని ఎందుకు గుర్తు చేసుకుంటున్నాము, ఇన్సాన్ను కూడా ఎందుకు క్షణక్షణం గుర్తు చేసుకోవాలో మనకు తెలుసు. ఆ పరిస్థితులు 10 ఏళ్లుగా మనకు కల్పిస్తున్నారు. ఇంకొక మీకు నరేష్ గురించి కొన్ని విషయాలు తెలియదు. ఆయన యాక్టివిస్టు అనే తెలుసు. ఆయన అంత సీరియస్ జోకర్ అని మీకు తెలియదు. సీరియస్ జోకర్ ఏంటి సార్, మీరు ఆయనకి లేని అన్ని అంటగడుతున్నారు అని మీరు అనుకోవచ్చు. నాకు ఇలాంటి అవకాశం రాదు. ఏదో చీఫ్ గెస్ట్గా పిలుస్తారు, దిగుతాము, పోయి అక్కడ కూర్చుంటాము, మాట్లాడతాము, దిగిపోతాము. కానీ ఇట్లా వాళ్ళ అనుభవాలు గ్రౌండ్ లెవెల్లో, రూట్ లెవెల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమిటి. ఇంకొకటి ఏంటంటే శాస్త్రవేత్తలను మీరు గుర్తు చేస్తున్నారు. ఎక్కడ ఏ సభలో ఎవడు శాస్త్రవేత్తలను గుర్తు చేస్తారా? సైంటిస్టులు, టెక్నాలజిస్టులు, సాంకేతిక నిపుణులు చేస్తే కదా మనకు నిత్య జీవితంలో అవన్నీ ఉపయోగంలోకి వస్తున్నాయి నిజమే, వాడుకుంటున్నాం నిజమే. వాళ్ళని ఎవడు తలుచుకోడు. ఎవడు డబ్బులు పంచి ఎవడు అక్కడ ఎన్నికైపోయి అక్కడ కూర్చుంటాడో వాడికి జై జై కొడుతూ తిరుగుతున్నారు జనాలు. అవునా? డార్విన్ ఎవడన్నా గుర్తు చేస్తాడా? ఐన్స్టీన్ ఎవడన్నా గుర్తు చేస్తాడా? ఇప్పుడు మీ సంఘం కదా బ్రూనో వర్ధంతిని మనం ఇక్కడ జరుపుకుందాము, ఆయన స్మృతిలో మనం మాట్లాడుకుందామని మీరు ఇక్కడ గుమిగూడారు. ఇది చాలా ఆరోగ్యకరమైన పరిస్థితి. దీన్ని మనం విస్తృతంగా జనంలోకి తీసుకుపోవాలి. పుస్తకాలు విపరీతంగా చదవాలి, సైన్స్ విపరీతంగా తెలుసుకోవాలి. మనం చేసే పనే చూపెట్టాలి. ఇప్పుడు నేను ఇక్కడికి రాగానే అందరూ నన్ను ప్రేమగా తీసుకొని, సార్ మేము చదువుతున్నాము, మీ పుస్తకాలు చదువుతున్నాము, వ్యాసాలు చదువుతున్నాము. అదే కదా నాకు కావాల్సింది. ఇవాళ ఒక్క బ్రూనో మరణమే కాదు, ఇంకో 2-3 ఉన్నాయి. నేను లిస్టు చెప్తా మీకు. నికోలస్ కోపర్నికస్, ఆయనే 19 ఫిబ్రవరిలోనే పుట్టాడు. గెలీలియో గెలీలై 15వ ఫిబ్రవరిలోనే పుట్టాడు. 15, 19. సరే, జియార్డినో బ్రూనో అయితే రేపు 17 ఫిబ్రవరి అతి కిరాతకంగా కాల్చివేయబడ్డాడు. గెలీలియోది ఏం తక్కువనా? చీకటి గదిలో 15 ఏళ్ళు దాదాపు ఆయనను లోపలేసి, టైంకి ఇంత తిండి లోపలికి పోయేది ఏమి కనబడదు. ఆ చీకటి గదిలో ఉండి 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 ఏమైంది, ఆయనకు కళ్ళు పోయినాయి, గుడ్డోడు అయిపోయాడు. బ్రూనో ఆ ప్రాణత్యాగం చేసిందే చాలామందికి తెలుసు, కానీ ఆయన పెద్ద మ్యాథమెటిషియన్, గొప్ప రచయిత. ఆ రోజుల్లో ఇంగ్లాండ్ హెన్రీ III తీసుకుపోయి అక్కడ పెడితే 1 సంవత్సరంలో 3 పుస్తకాలు రాశాడు ఆడ కూర్చొని. మీకు చాలామందికి తెలియదేమో, సైంటిస్టులలో ఒక 50-60% కవులు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఆయన ఏదైతే అనుకుంటున్నాడో వాటన్నిటిని గ్రంథస్థం చేస్తూ పోయాడు. పుస్తకాలు మిగులుతాయి కదా ఆయన ఉన్నా లేకున్నా. ఎట్లా లేకపోయారు? ఏమి అరవకుండా, అది లేకుండా నాలికను తీగతోటి చుట్టేసి, చేతులు వెనక్కి కట్టేసి తీసుకుపోయి ఆ కూడలిలో కాంపోడి అని ఒక చౌరస్తా మన భాషలో, అక్కడికి తీసుకుపోయి, అదేం చౌరస్తా అంటే ఆ చుట్టుపక్కల అందరూ క్రైస్తవ సన్యాసులు ఉండే కాలనీ. అది భూమిని రక్షించుకుంటూ, భూమిని పాడు చేసుకుంటే పాడయ్యేది మనమే కదా. భూమిని రక్షించుకుంటూ, సముద్రాలని, నదుల్ని రక్షించుకుంటూ ఉంటే మనం బాగుంటాం.
కానీ మతాలు ఏం చేస్తున్నాయి? సముద్రాలని, నదుల్ని పాడు చేస్తున్నాయా లేదా? పొద్దున కూడా మాట్లాడారు కుంభమేళా గురించి. నేను మళ్ళీ అదే మాట్లాడను కానీ రాత్రి కుంభమేళాకు పోయే ట్రైను న్యూఢిల్లీలో తొక్కిసలాట జరిగి 18 మంది చచ్చిపోయారు. చూశారు కదా పొద్దున. కుంభమేళాకు పోయే ట్రైన్ దగ్గర తొక్కిసలాట జరిగి 18 మంది. అక్కడ ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట జరిగి 79 మంది చచ్చారని చెప్పారు. గ్యాస్ సిలిండర్ పేలుతున్నాయి, అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎక్కడ లెక్కలేదు. అదే పార్లమెంట్ మెంబర్లే గొడవ చేశారు. ఆ చచ్చిన వాళ్ళని కనీసం ఎవరు ఏమిటి అనేది బయటికి తీసి చూసే పని కూడా లేదు. వాళ్ళని అందులోనే తొక్కేసి కన్నేసి ఇంత నిర్దాక్షిణ్యంగా బిహేవ్ చేస్తున్నారు. ఈ భక్తి అంటే అదా, ధార్మికత అంటే అదా అని వాళ్ళు పార్లమెంట్లో గొడవ చేశారు. ఏంటది? హిందూ సబ్ భాయి భాయి. కనీసం అక్కడికి రండి మీరు. ముందు మీరు పోయి ఈ ఆచారాలకు మూలం ఏమిటి ఆడి నుంచి చెప్పుకుంటారండి. పండుగలు, దీపావళి పండుగ ఎందుకు వచ్చింది? వాడు చెప్పే కథ కాదు, అసలు ఒరిజినల్ దీపావళి కథ దేనివల్ల వచ్చింది? ఒరిజినల్గా దశహరా నుంచి వచ్చింది. ఆ దశహరా ఏమిటి, ఎందుకు, అవి తెలుసుకొని మనం జనంలోకి పోయి చెప్తూ ఉంటే మారుతుంది. అసలు సంస్కృతము ఆ రూపురేఖలు ఇచ్చింది ఎవరో తెలుసా మీకు? బౌద్ధ భిక్కువులు. అది అరబ్ దేశాల నుంచి వీళ్ళు ఆర్యులు వచ్చినప్పుడు ఒక మాండలిక భాషలాగా అది ఇండియాకు వచ్చింది. ఇట్స్ ఎ డైలెక్ట్, దానికి లిపి లేదు. ఇంకొకటి, అశోకుడు ఏం చేశాడంటే విస్తృతంగా 84,000 స్తూపాలు వేయించాడు. ఆ దేవ అనేది ఎవ్వరికి లేదు, ఒక్క బుద్ధుడికి మాత్రమే ఉంది. అందుకే వాళ్ళు బుద్ధుడిని ఒక్కడనే దేవా అని పిలుచుకునేవాళ్ళు. ఆ బుద్ధుడికి ఉన్న దేవాస్థానం వేరే వాళ్ళకి ఇవ్వలే. మిగతా వాళ్ళందరూ మహాస్థవిర కింది స్థానాలలో ఉండిపోయారు. ఇతర దేశాల్లో కూడా వ్యాపించిన ఆయన సూత్రాలని వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈయనే పరిపూర్ణ మానవుడు, అందువల్ల మనం ఈయనను భగవా అని పిలుద్దాము. అయితే ఆ భగవాన్ పదాన్ని కాపీ కొట్టేసి మన హైందవులు ఏం చేశారు, భగవాన్ అని పెట్టేసి కనబడని ఒక కల్పించుకున్న ఒక దేవుడికి అంటగట్టారు. అంటే అప్పుడు ఆమె లేచి చివరిగా ఒక మాట ఏం చెప్పిందంటే, అయ్యా ఇన్ని శతాబ్దాలుగా మా నిమ్న జాతుల వాళ్ళము దేవాలయాలకు అంకితమైపోయి దేవదాసీలుగా మా బతుకులు బజారుపాలు చేసుకున్నాము, చాలు, ఇక ఇప్పటి నుంచి మేము ఈ వృత్తి మానేస్తున్నాము, మీ బ్రాహ్మణ వర్గానికి చెందిన వాళ్ళనే మీరు దేవదాసీలుగా పెట్టుకోండి, దయచేసి మమ్మల్ని వదిలేయండి అని కూర్చుంది. ఇంకేం మాట్లాడతారు? దేశంలో మూఢత్వం ఒక కొండలాగా ఉంది. ఇట్లా చూడాలి మనం ఎక్కడున్నాం? కింద ఎక్కడో చీమలాగా కింద ఉన్నాం. ఈ చీమ ఎప్పుడు ఆ కొండనెక్కాలి, ఎంత శ్రమించాలి. చాలామందికి తెలియదేమో, వేరే దేశాలలో హైలీ పెయిడ్ ప్రొఫెషన్, ఎక్కువ జీతం దొరికే ఉద్యోగము టీచర్. సహాయం అంటే ప్రతిసారి డబ్బులు ఇవ్వటము, లేకుంటే ఇంకేదో ఫిజికల్గా మనం స్ట్రెయిన్ కావటమే కాదు. అక్కడ పరిస్థితిని బట్టి మనం ద బెస్ట్ వాట్ వీ కెన్ డూ ఫర్ దట్ అనేది నిర్ణయించుకొని మనం చేసుకుంటూ పోతే మనం వీ కెన్ అచీవ్ సంథింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ చెప్పిన వ్యాసాన్ని మనం మొన్ననే మన వాట్సాప్ గ్రూప్లో పెట్టుకున్నాం, అవునా? సో ప్రతి కార్యకర్త తప్పనిసరిగా మొత్తం చదవాలని రూల్ కూడా పెట్టుకున్నాం. కాబట్టి బ్రూనో గారి గురించి తాను అన్వేషించి ఇచ్చినటువంటి ఒక 4 పేజీల సమాచారం మీరందరూ చదివారు. కాబట్టి
మీకు బ్రూనో గారి గురించి ఒక అవగాహన వచ్చింది. అలాగే ఇంకా ఒక 10 మంది సైంటిస్టులని లేదా మనం మరీ ఎక్కువ మందిని కూడా తీసుకోవద్దు. కలగూర గంపలాగా 50 మందిని తీసుకోవద్దు. సమాజం నిర్లక్ష్యం చేసిన కొద్ది మందిని లేదా బాగా ప్రభావితం చేసిన కొద్ది మందిని తీసుకొని డేట్స్ ఒకసారి క్యాలెండరు ప్లాన్ చేసుకొని ఎట్లాగో 30 జిల్లాలలో మనం ఇప్పటివరకు కార్యక్రమాలు చేశాము ప్రకృతి దర్శనం పేరుతో. ఆ ప్రకృతి దర్శనం కార్యక్రమంలోనే ఆ డేట్కు దగ్గరగా ఉన్నటువంటి సైంటిస్ట్ది సెలబ్రేట్ చేస్తే సరిపోద్ది. ఈరోజు నిత్య జీవితంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఉపయోగిస్తున్న వస్తువు ఒకటి ఫ్యాను, నిజమా? రెండోది ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేయాలి మనం. ఫ్యాన్ ఫెస్టివల్ అన్నాను అందరూ ఒకసారి. ఫ్యాన్ ఫెస్టివల్ అంతే, ఫ్యాన్ గాడ్ అనాలి అవసరమైతే ఆయన పేరు. ఇంకా చాలా ఉన్నాయి, మనం ఒక్కటి రెండు అని కాదు. మనం వస్త్రం ఉంది, దీన్ని కనిపెట్టిన గురించో, లేకపోతే మనం కళ్ళజోడు ఉంది వాడుతున్నాం కదా అందరం. చెప్పులు ఉన్నాయి వాడుతున్నాం అందరం, చెప్పులు షూలు వాడుతున్నాం కదా. మనం చెప్పేది ఎట్టుండాలంటే ఇక వాడు ఇప్పుడు అంటారు కదా నువ్వు కెమెరాలు బంద్ చేయాలి మీరు. జనరల్గా నేను ప్రస్తుతం అయితే బహుజన్ సమాజ్ పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. గతంలో నల్గొండ జిల్లా అధ్యక్షులుగా కూడా పనిచేసిన. ఆ రోజు సత్యం కోసం గ్రీక్ నగరంలో సోక్రటీస్ అక్కడ ఉన్నటువంటి విగ్రహారాధనను వ్యతిరేకించినందుకు నువ్వు చనిపోతావా లేకపోతే నువ్వు చెప్పిన తీరి అబద్ధమని ఒప్పుకుంటావా అని చెప్పి సోక్రటీస్ మీద ఒత్తిడి తెచ్చినప్పుడు ఆయన చాలా నవ్వుకుంటూ ఆ విషయాన్ని తాగి చనిపోవడం అనేది చరిత్రలో మనం మర్చిపోలేని అంశం. అది నన్ను చాలా చాలా పరిశోధనకు వెళ్ళేటట్టు చేసింది. సోక్రటీస్ థియరీని కూడా మీరు అర్థం చేసుకోవాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. పౌల్ ఫాస్టర్లో దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుణ్ణి పూజించేవాడు మూర్ఖుడు అని చెప్పి ఉంది. దానిలో వాళ్ళు పక్కనేమో వినాయకుడిని పెట్టినారు. నేను న్యాచురల్గానే నేను అంటబెట్టిన. ఆ తర్వాత కింద నోట్ అని పెట్టి పెరియరామ స్వామి గారు తాను బతుకున్న రోజులలో రాముడి విగ్రహాలను వినాయకుడి విగ్రహాలను రోడ్డు మీద పగలగొట్టాడని చెప్పి కూడా దాని వివరణ కూడా ఇచ్చారు. పక్కన వినాయక చవితి ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక రాజకీయ నాయకులుగా మేము రాజకీయ పొలిటికల్ ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళము అన్ని విషయాలు మేము డైరెక్ట్గా మాట్లాడలేము. రాజకీయ నాయకులు అంటే మేము మా వేదిక డిఫరెంట్ కాబట్టి. సో సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక మీలాంటి ఒక ఎంఎన్ఎస్ ద్వారా ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అసలు అంటే ఎంత దుర్భరమైన పరిస్థితులు అనుభవిస్తారంటే ఒక 2-3 ఉదాహరణలు చెప్తా మీ బాధ్యతను గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ మధ్యలోనే ఒక దినాల కార్యక్రమం జరిగింది. మా తమ్ముడు వాళ్ళ బావ వాళ్ళ దినాల కార్యక్రమం జరిగింది. మా తమ్ముడు వాళ్ళ బావకు నా తండ్రికి 4-5 అన్నదమ్ములు. అక్కడ ఎవరో చనిపోతే మా తమ్ముడు వాళ్ళ ఇంటి వాళ్ళందరికీ బట్టలు తీసుకుపోవాలంట. బాగా అర్థం చేసుకోండి. అర్థమైంది. అంటే ఒక వ్యక్తి అంటే మా తమ్ముడి ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా మా తమ్ముడు వాళ్ళ మామ వాళ్ళ తమ్ముడు చచ్చిపోతే వాళ్ళ కుటుంబస్తులందరికీ బట్టలు తీసుకుపోవాలంటే దగ్గర 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మళ్ళీ వీళ్ళు నెల మొత్తం పని చేస్తే 12,000 రాలేని పరిస్థితి. ఇంత దారుణం. అంటే ఒకప్పుడు దినాలు చేస్తే ఆ తలగోరు పెట్టిన వాడికి మాత్రమే బట్టలు తీసుకుపోయేది ఒక టవల. సో అది ఇప్పుడు దాన్ని మొత్తం ఎక్స్పాండ్ చేసేసారు. ఇక్కడ మంత్రాలు, చేతబాటు శక్తులు అంటే ఇవన్నీ ఒక మూఢత్వం అనేది క్రూరత్వంలో మారేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. సో మూఢత్వము క్రూరత్వంలోకి వెళ్తాయి కదా, దాన్ని ఎవడు కూడా తట్టుకోలేరు. చేతబాటు అనేది ఒక విషయం అయితే దాని పేరుతో చంపేటువంటి కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి విరివిరిగా నాకు సబ్మిషన్ ఏంటంటే గ్రామాలలో ఈ కార్యకర్తలు కూడా కొన్ని ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉంది. 3 బాటల కాడ ఎవరైనా తిప్పేసి దాన్ని ఆ చేతితో పడేయడం, తినవలసిన అవసరం లేదు, చేతితో పడేయడం కావచ్చు. ఎక్కడైనా ఇటువంటి మంత్రాలకు సంబంధించినటువంటి డిబేట్స్ వస్తే గ్రామాలలో ఆ ప్లేస్లో మనం పోయి నిలబడడం కావచ్చు. ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు ఉదయపూర్వకంగా తెలియజేస్తూ ఇంత మంచి డైనమిక్ లీడర్షిప్ని కూడా మీరు భవిష్యత్తులో కాపాడుకోవాలని, మీరు ఇంకా ఎక్కువ క్యాడర్ని తో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన
ఆ సభాధ్యక్షులు ధన్యవాదాలు వేసి ముగిస్తున్నాను. జేబీ లాగా ఒక గుణపాఠం లాగా ఒక 236 వివాహాలను జరిపించడం జరిగింది. 100 జిల్లాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటక, పైన ఒరిస్సా, ఇటు తమిళనాడు, గోవా, పాండిచ్చేరి ఈ రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించడము, ప్రయాణించడము జరిగింది. ఇప్పుడు మన మీద దాడి జరిగే నాటికి ఒక 500 అంబేద్కర్ విగ్రహాల కింద, ఒక 100 పూలే విగ్రహాల కింద, ఒక 50 బుద్ధుడి విగ్రహాల కింద, ఒక 25 బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల కింద బైరి నరేష్ ప్రధాన వక్తగా శిలాఫలకాల కింద పేర్లు వచ్చే పరిస్థితికి వచ్చాము. ఆ క్రమంలో వేల మంది మన ప్రసంగం కోసం అర్ధరాత్రి మైకిచ్చిన 2 గంటల పాటు కూర్చోబెట్టి మాట్లాడతారనే పరిస్థితిని కల్పించి వెళ్ళాము. కరోనాలో రీడ్ ఏ బుక్, రైట్ ఏ పోస్ట్, ఎవరో రాసిన వ్యాసాలు మనం చదువుడేంది, ఎవడో పెట్టిన పోస్టును మనం షేర్ చేసుడేంది, అసలు మనం ఇంకెప్పుడు రాస్తామని చెప్పి చాలామందిని కవ్వించి ఒప్పించి ఇక్కడ అంజాల పక్కన ఉంటా వీడియో స్టార్ట్ చేస్తావా? తీసుకొని వీడియో అలా ఏది తీసినా ఇవాళ రా వీడియో పరిగెత్తాలి.